శ్రావణ శుక్రవారం ధనలక్ష్మి కృప. పొలంలో పని చేసుకునే ఓ దంపతులు రామయ్య, లక్ష్మమ్మ. వీరు బాగా గరీవే, కానీ భక్తిపరులు. లక్ష్మమ్మకి శ్రద్ధగా శ్రావణ శుక్రవారం రోజున వ్రతం చేసి లక్ష్మీదేవిని పూజించడమంటే ఎంతో ఇష్టం. ఒక శుక్రవారం రోజున ఆమె దగ్గర పూలు లేకపోయాయి. అయినా కూడా ఆమె తన తోటలోని పచ్చని తులసి ఆకు పూలతో భక్తితో పూజ చేసింది. ఆ రాత్రి ఆమెకు కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా చెప్పింది: లక్ష్మమ్మా, నీ భక్తి నన్ను తాకింది. నీ ఇంటికి ఇక ధనసంపద నిలిచిపోతుంది. నీ జీవితంలో శ్రేయస్సు ఉంటుంది. ఆ తర్వాత నుంచి వాళ్ల జీవితం మారిపోయింది. పొలం ఫలించసాగింది, పశువులు పెరిగాయి, ఇంట్లో ధనం చేరసాగింది. కానీ వారు ఎప్పుడూ భక్తిని మరిచిపోలేదు. ప్రతి శుక్రవారం వ్రతం, పూజ తప్పకుండా చేసేవారు. మార్మికం: లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా పూజిస్తే పూలు లేకపోయినా పరవాలేదు, భక్తి ఉంటే చాలు. నిజమైన ప్రేమ, నమ్మకం ఉన్నవారిని అమ్మవారు ఖచ్చితంగా కాపాడతారు.